వెల్కమ్ టు నా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాలైన పుష్పాలంకరణతో అలంకరించి అన్నవరం పురవీధుల్లో గ్రామ మహోత్సవ కార్యక్రమం. తుమ్మల పద్మజ ఆధ్వర్యంలో సామర్లకోట పంచారామ క్షేత్రం కుమార భీమేశ్వర ఆలయంలో అభిషేక అర్చన, కుంకుమార్చన పూజ కార్యక్రమాలు. శ్రీ వెంకటేశ్వర సీతారామాలయంలో పూజలు చేయించి మరియు వృద్ధులకు అన్న సమారాధన ఏర్పాటు. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన ప్రవేశ ష్టాలిపాక హోమములు నిర్వహించి రాత్రి 6:30 స్వామి అమ్మవార్లకు అరుంధతి నక్షత్ర దర్శనము కావించి అనంతరం రాత్రి 9 గంటలకు తొలి పావంచాల వద్ద నుండి రావణ బ్రహ్మవాహన పైన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకములైన పుష్పాలంకరణలతో అలంకరించి అన్నవరం పురవీధుల్లో గ్రామ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో వివిధ రకములైన సాంస్కృతిక కార్యక్రమాలు అనగా కోయ నృత్యాలు, కోలాటాలు కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ దంపతులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా నేడు నిత్య కళ్యాణ మండపం వద్ద పండిత సదస్యం కార్యక్రమానికి వైభవంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా నేడు నిత్య కళ్యాణ మండపం వద్ద పండిత సదస్యం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నిత్య కళ్యాణ మండపం వద్ద వివిధ రకములైన సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ఆసీనులు కావించి శ్రీ సీతారాముల వారి పెద్దలుగా పండిత సదస్య కార్యక్రమాన్ని వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా పండిత సదస్య కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పండితులకు విసనకరలు, మామిడి పళ్ళు అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ब्रह्म
स्वप्नानाजनी गणपति प्रसाद सिद्धिरस्तु यज्ञेन यज्ञमयं धर्माणि प्रधान्यासम् प्रवेशं जये विद्या उपादाते ततो भूया इव तेन भूय विद्या प्रणो यच्छत्वर्यमा पूषा प्रसर భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత సైనికులకు ఆరోగ్యం శక్తి సామర్థ్యం కలగాలని దేశానికి మంచి కలగాలని మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయం సాధిస్తూ దేశం బాగుండాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి తుమ్మల పద్మజ ఆధ్వర్యంలో సామర్లకోట పంచరామ క్షేత్ర కుమార భీమేశ్వర ఆలయంలో అభిషేక అర్చన కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. దేశం కోసం ప్రతి పౌరుడు అండగా నిలవాలని రాష్ట్ర సంఘటనా శక్తి కోసం అందరూ ప్రార్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటంరెడ్డి ఏడుకొండల గారు, పూర్వపు బీజేపీ టౌన్ అధ్యక్షులు సామర్లకోట కాళ్ళ దుర్గా ప్రసాద్, రాజేష్ నిమ్మగడ్డ సతీష్, వెజ్జు గణేష్, అల్లు ప్రసాద్, హిందూ ధర్మ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. తదేవ లక్ష్మీ సుదినం తదేవ తారావళి చంద్రమతి దేవత. मम उपात्र संस्थाय दीक्षित द्वारे शुभसाधन मुहूर्ते श्री महाविष्णु जय प्रवर्तमानस्य आद्य ब्रह्मण ఈ దాంట్లో చెప్తారా कलिके प्रथमपादे जन्मदिने दत्तवर्षे वर्षखंडे मूल दक्षिण दिगंते श्री पंपा गोदावरी చెప్పండి. ఆపరేషన్ సింధూర్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు పాక్ స్థావరాలని ధ్వంసం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. దీనిలోని అసూలు భాషలైనటువంటి అమర జవాన్లకు ఆత్మశాంతి కలగాలని, అలాగే ఈ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి జవాన్లకు ధైర్యాన్ని ఇచ్చి స్ఫూర్తిని ప్రేరణను కలిగించేలాగా వాళ్ళ యొక్క వాళ్ళకి ఏ విధంగా హాని జరగకుండా వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలని భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా హిందూ సంఘటనతో భక్తి పారవస్యంతో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని మేమందరం కూడా సామర్లకోటలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయంలో ఈరోజు సంఘటితమై వాళ్ళ కోసం పూజలు చేయడం జరుగుతుందండి. భారతదేశం యొక్క లక్ష్యం ఒక్కటే, పాక్ ఏదైతే కవ్వింపు చర్యలు చేసి భారతీయ స్త్రీల యొక్క పసుపు కుంకాలకు దూరం చేసినటువంటి ఆ నీచుల్ని తుదముట్టించడమే మన అందరి లక్ష్యం. దానికోసం విశేష కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఈరోజు మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి దేశానికి బాసటగా ప్రతి పౌరుడు నిలబడాలని కోరి ప్రార్థిస్తున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో భారత్ త్రిదళాల సైన్యంకు ఆయురారోగ్యాలు మరియు యుద్ధ నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయం చేకూరాలని కోరుకుంటూ బీజేపీ పెద్దాపురం నియోజకవర్గ కో కన్వీనర్ చెరుకూరి రవికృష్ణ ఆధ్వర్యంలో పెద్దాపురం అన్నసత్రం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర సీతారామాలయంలో పూజలు చేయించి మరియు వృద్ధులకు అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కండవల్లి సూర్యనారాయణ, ఆర్ఎస్ఎస్ కండ కార్యవాహ సాయాదుల ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు కటార శ్రీనివాసరావు, గోకుల్ జ్యువెలరీస్ అడప వాసు, ఆలయ కమిటీ మహిళలు కోన గోపి సహకారంతో జరిగింది.
మాతకి జై దుర్గా భవానీ మాతకి జై దుర్గా భవానీ మాతకి. ఆయన ప్రయత్నం చేస్తారు ఒక నిమిషం లాగండి. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అన్నపూర్ణ మాతకు జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. హర హర మహాదేవ. శంభో శంకర. జై జవాన్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే. జై శ్రీరామ్ అనండి గట్టిగానే. జై శ్రీరామ్. అమ్మా చెప్పండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. హర హర మహాదేవ్. భారత్ మాతా की जय. गो माता की जय. गंगा माता की जय. गोदावरी माता की जय. तुलसी माता की जय. वेद माता की जय. हर हर महादेव. नमो वेंकटेश. गोविंदा गोविंदा. జై శ్రీరామ్. ఈరోజు మన అందరం ఈ కలయిక చాలా ముఖ్యమైనది. పెహల్గాంలోని మన హిందూ యాత్రికులని మాధ్యమంగా తీసుకొని పాకిస్తాన్ ఏదైతే ప్రోత్సహించి పంపిస్తుందో ఆ ఉగ్రవాదులు మన హిందువులా కాదని పోల్చుకొని వాళ్ళని హిందువులు అయితే చాలా తీవ్రంగా వాళ్ళని దారుణంగా బాధపెట్టి చంపడం జరిగింది. దానిలో కొంతమంది స్త్రీమూర్తులు కూడా వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చంపేమని అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి వాళ్ళని చాలా దారుణంగా హిందువులా కాదా అని చూసి చంపి వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందడం జరిగింది. దానికి మన భారత ప్రభుత్వం వాళ్ళకి 12 రోజులు సమయం ఇచ్చింది. పాకిస్తాన్కి ప్రపంచ దేశాలతో అందరితోని మాట్లాడి ఈ ఉగ్రవాదాన్ని మీరు నిర్మూలించాలి, ఉగ్రవాదులు మాకు అప్పచెప్పండి అని చెప్పి 12 రోజులు సమయం ఇచ్చినా సరే పాకిస్తాన్ వాళ్ళని అప్పచెప్పకపోవడమే కాకుండా వాళ్ళకి సైనిక సహకారాన్ని అందించి వాళ్ళకి పూర్తిగా పహారా కాస్తూ వాళ్ళని దాచిపెట్టడంతో మన భారత ప్రభుత్వం ఆర్మీతో పూర్తి సంయుక్తంగా ఆపరేషన్ నిలబెట్టి దానికి సింధూర్ అనే పేరుతో ఇద్దరు వీరనారీలతో మన భారతదేశానికి సంబంధించిన ఇద్దరు వీరనారీలు దీనికి ఆపరేషన్కి ప్రాధాన్యత వహిస్తూ ఎక్కడైతే సైనిక ఉగ్రవాద చర్యలు ఉన్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి మనం విజయవంతంగా ఇది ఉగ్రదాడుల మీద చేస్తున్నాం తప్పితే పాకిస్తాన్ సైనికుల మీద కానీ పాకిస్తాన్ యొక్క ప్రజల మీద కానీ ఎటువంటి దాడి జరగట్లేదని చెప్పి మన వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది తట్టుకోలేని పాకిస్తాన్ మా ఉగ్రవాదులను చంపేస్తారా అనే దారుణమైన కుతంత్రంతో మన పైన మన సామాన్యుల ప్రజల మీద చిన్న చిన్న పోలీస్ స్టేషన్ల మీద సామాన్యులు ఎక్కడ కూడి ఉంటారో అక్కడ మీద రాకెట్ లాంచర్లు అలాగే డ్రోన్లు ఉపయోగించి మన మీద దాడులకి ప్రయత్నం చేశారు. కానీ మన భారతదేశం ధర్మం తరపున ఉండడం నిలబడడం, అదే కాకుండా ప్రతి ఒక్కరూ దేశభక్తితో విరోచితంగా పోరాడి ఇంచుమించు 400 రాకెట్ లాంచర్లు కానీ డ్రోన్లు కానీ 3 మిసైల్స్ రాకెట్ ఫ్లైట్లు కానీ పైలట్లు కానీ మొత్తం ధ్వంసం చేసి మన దేశాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అదే వాళ్ళకి ఇవ్వాలన్న దృక్పథంతో మన భారతదేశం మన ఆర్మీ చేసిన దాడులకి మొత్తం పాకిస్తాన్ తునాతునకలు అయిపోయింది. ఇంకా వాళ్ళు యుద్ధం చేస్తామని చెప్పి ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు చీపోమంటున్నారు. అయినా సరే వాళ్ళ యొక్క కుతంత్రమైన బుద్ధిని మార్చుకోకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన అందరం కూడా ఈరోజు భారతదేశం యొక్క విజయానికి కానీ మన అందరం ఇక్కడ క్షేమంగా మన ఇళ్లలో ప్రశాంతంగా పడుకుంటున్నామంటే కారణం మన సైనికులు. ఆ సైనికుల విరోచితమైన యుద్ధాన్ని మనం విజయవంతం చేయాలి, వాళ్ళ ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పి ఈరోజు మన పెద్దాపురం మహారాణి సత్రం దగ్గర సీతారామ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని
పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే కొంతమందికి వృద్ధులకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి వారం కూడా వీళ్ళు ఈ వృద్ధులకి భోజనాలు ఏర్పాట్లు చేస్తారు ఈ ఆలయం తరపున. అలాగే ఈరోజు ప్రత్యేకంగా మన సైనికులకి, మన ఆర్మీకి, మన ప్రభుత్వానికి బలం చేకూరాలని, వాళ్ళకి ఆయురారోగ్యాలు ఉండాలని దేవుని ప్రార్థిస్తూ, అలాగే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక 24 ఏళ్ల సత్యసాయి జిల్లా చెందిన మురళీ నాయక్ గారు ఆయన వీరమరణం చెందారు. ఆయన ఆత్మశాంతి చేకూరాలని కూడా మనందరం ఒక ఉగ్ర మూకలపై భారత్ జరుపుతున్న పోరులో ఏపీ సత్యసాయి జిల్లా కల్లితండ గ్రామానికి చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. ఈ సందర్భంగా నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ ఉగ్ర దాడులకు పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాక్ పీచమనచాలని, దీనికి మోదీకి యావత్ భారతావని అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నాయకులు లోకేష్ బాబులు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపారన్నారు. ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు చేపట్టినా ప్రతి పౌరుడు మద్దతు తెలపాలని కోరారు. ఉగ్రవాదులపై పోరాడుతూ వీరమరణం పొందిన మురళీ నాయక్ గారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం, టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్స్ అధ్యక్షులు దారు నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. మురళీ నాయక్ మన వీర సైనికుడు 2022లో అగ్నివీరుగా సైన్యంలో చేరటం, 4 రోజుల క్రితం వరకు కూడా నాసిక్లో అతను ఉద్యోగ నిర్వహణ చేయటం, యుద్ధం వచ్చింది, నువ్వు రావాలి, నీ అవసరం చాలా ఉంది అన్నప్పుడు అతను పరుగున బార్డర్లోకి వెళ్ళాడు. పాకిస్తాన్ ముష్కరులు ఈ టీంను చూశారు. అక్కడ వాళ్ళు బాంబులు వేయటం, ఈ బిడ్డ చనిపోవటం. మురళీ నాయక్ మన రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు. దెబ్బలు తగిలినా కూడా, ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కర్ల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం. వీరోచితమైన మరణం పొందాడు. కానీ చిన్న వయసులో, అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నా. ఏం పాపం చేశారని ఆ బిడ్డను చంపారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఆ రోజున దుర్మార్గంగా మీ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి వేలగాంలో ఆ యాత్రికులందరినీ చంపకపోతే, 29 మంది యాత్రికులను మీరు మట్టి పెట్టకపోతే ఇదంతా జరిగేది కాదు. మా బిడ్డ ఈరోజు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. భారతీయులందరూ కూడా మనందరం కూడా ఆలోచన చేయాలా. చాలా కాలం నుంచి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి పట్ల కొంచెం ఉదాసీనతంగా ఉండటం వల్ల, మనం కొంచెం పోనీలే అన్న ఆలోచన మనలో ఉండటం వల్ల ఈ రోజున పెచ్చు ఎగిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఇంత మనం కఠినరు చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ సంగతి తేల్చే అవకాశం మనకున్నది. అంత యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉన్నది, ధీటైన మిలిటరీ మన దగ్గర ఉంది, సైనికులందరూ కూడా బలోపేతమైన సైన్య దళం మనకున్నది. ఇప్పుడు ఈ రోజున మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ రోజున పాకిస్తానీల ఆట కట్టడానికి ఆయన నిర్ణయం తీసుకోవటం, ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి మద్దతు తెలపటం, పాకిస్తాన్ వాళ్ళు చేసింది తప్పు, అటువంటి జరగటానికి వీల్లేదని చెప్పి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పెద్దలందరూ కూడా నొక్కి వక్కాణించడం కూడా మనం చూసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఆ కట్టుదిట్టమైన నిర్ణయానికి ప్రతి భారతీయుడు కూడా మద్దతు తెలపవలసిన అవసరం ఉంది. మనందరం కూడా ఒక్క మాట మీద, ఒక్క త్రాటి మీద ఏకోన్ముఖంగా నడవలసిన అవసరం ఉంది. ఆ పాకిస్తాన్ పీచవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. పాకిస్తాన్లో ఉగ్రవాద భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్కు అర్థమైందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ తగిన బుద్ధి చెప్పిందన్నారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద అంతానికి శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడనున్నాయన్నారు. సింధూర్ ఆపరేషన్తో భారతదేశ సైన్యం యొక్క సత్తా ప్రపంచ దేశాలకు తెలిసింది. సింధూర్ ఆపరేషన్తో శత్రు దేశానికి వణుకు పుట్టిందన్నారు. ఈ సందర్భంగా భారతదేశ సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.
ఆపరేషన్ సింధూర్లో భారతదేశ ఆత్మగౌరవం నిలబడే విధంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు గొప్ప ధైర్య సాహసాలని ప్రదర్శిస్తూ మరి మన శత్రు శక్తుల మీద చేస్తున్న యుద్ధానికి వారందరికీ కూడా రాష్ట్రం తరపున ప్రత్యేకంగా నూజివీడు నియోజకవర్గం తరపున సెల్యూట్ తెలియజేస్తున్నాం. చాలా స్ట్రాటజిక్గా మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారత దళాలు చాలా స్ట్రాటజిక్గా ప్రజల మీద కాదు మా శత్రుత్వం, ఈ ఉగ్రవాదం, ఈ టెర్రరిస్టులు ఏదైతే ఉందో వాళ్ళని నాశనం చేయాలి, వీళ్ళందరి ద్వారా ప్రపంచ శాంతికి భంగం కలుగుతుంది అనే లక్ష్యంతో యుద్ధం చేస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా వారి తరపున ప్రతి ఒక్క భారతీయుడు కూడా నిలబడాలని, వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుడు వారిని చల్లగా చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అనతి కాలంలోనే అత్యధికంగా 1100 కేసులకు పైబడి పరిష్కరించబడిన జడ్జ్ డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ రాకూర్ అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా హైకోర్టు నుండి మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు సేవలను కొనియాడారు. 2021 డిసెంబర్ 8న హైకోర్టు జడ్జిగా బాధ్యతాయుతంగా చేపట్టిన వీరికి న్యాయశాస్త్రము, న్యాయ వృత్తిపై ఎంతో పట్టు, అనుభవం ఉండటమే కాకుండా మంచి కృషి, పట్టుదల, అంకిత భావంతో న్యాయ వ్యవస్థకు గణనీయమైన సేవలు అందజేశారని ప్రశంసించారు. స్నేహశీలి, మర్యాదస్తుడు మరియు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వీరు పరిపాలనా పరంగా పలు కమిటీల్లో సభ్యులుగా కూడా మంచి సేవలను అందజేశారన్నారు. 2014లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞాన విజ్ఞాన రత్న అవార్డును పొందిన వీరు న్యాయ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో చట్టపరమైన చతురతతో నైపుణ్యాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు. కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న వీరు అంకిత భావం, సేవలు అందజేస్తూ కర్ణాటక హైకోర్టు ప్రతిష్టతను మరింత ఇనుమడింపజేస్తారని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వినూత్న ఆవిష్కరణలను విజయవాడ నగరపాలక సంస్థలో కూడా అమలు చేయాలని దక్షిణాది రాష్ట్రాలకు విజ్ఞాన యాత్రలో వెళ్లిన కార్పొరేటర్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రని కోరారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో శుక్రవారం సాయంత్రం కమిషనర్ని కలిశారు. విజ్ఞాన యాత్రలో భాగంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని బెంగళూరు, మైసూర్, మదురై, నాగర్ కోయల్, తిరువనంతపురం, కొచ్చి నగరపాలక సంస్థల్లో పరిశీలించిన వినూత్న ప్రాజెక్టులను కమిషనర్ ధ్యానచంద్రకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు మహమ్మద్, ఇర్ఫాన్, నిర్మల కుమారి, మల్లేశ్వరి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాలైన పుష్పాలంకరణతో అలంకరించి అన్నవరం పురవీధుల్లో గ్రామ మహోత్సవ కార్యక్రమం. తుమ్మల పద్మజ ఆధ్వర్యంలో సామర్లకోట పంచారామ క్షేత్రం కుమార భీమేశ్వర ఆలయంలో అభిషేక అర్చన, కుంకుమార్చన పూజ కార్యక్రమాలు. శ్రీ వెంకటేశ్వర సీతారామాలయంలో పూజలు చేయించి మరియు వృద్ధులకు అన్న సమారాధన ఏర్పాటు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.